పీసీఓడి మనం ఎలా నిర్ధారణ చేసుకోవాలి? పీసీఓడి నిర్ధారణ చేసుకోవడానికి మనకు ఒక క్రైటీరియా ఉంటుందండి. రోటర్డామ్ క్రైటీరియా అంటారు దాన్ని. ఆ క్రైటీరియాలో 3 పాయింట్స్ ఉంటాయి. మనకి మెయిన్‌గా ఇర్రెగ్యులర్ మెన్సెస్ వస్తాయి, లేదా కడుపు నొప్పి వస్తుంది, ఇరిటబిలిటీ ఉంటుంది. సో ఈ రోటర్డామ్ క్రైటీరియాలో ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. దీనివల్ల మనం దీన్ని ఎలా తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ ద్వారా. మీకు పీరియడ్ వచ్చిన నెక్స్ట్ డే రోజు మనం ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టెస్టోస్టిరాన్ ఇలాంటి హార్మోన్స్ అన్నీ మనం చెక్ చేసుకుంటే అందులో ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా, అది 1 పాయింట్. రెండోది అల్ట్రాసౌండ్ అబ్డామెన్. మనం అల్ట్రాసౌండ్ అబ్డామెన్ చేసినప్పుడు ఓవరీస్లో మల్టిపుల్ సిస్ట్స్ కనిపిస్తాయి. నార్మల్గా అయితే సిస్ట్ సైజ్ వచ్చేసరికి మనకి ఒక్కొక్క ఎగ్ 18 mm దాకా వస్తుంది బిఫోర్ ఓవులేషన్ టైంకి. కానీ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్లో ఏంటంటే ప్రతి సిస్ట్లో కూడా చాలా చాలా పెద్ద పెద్ద సిస్ట్లు అయిపోవడం వల్ల అది ఓవ్యులేటరీ అవ్వదు. ఇది మనకు అల్ట్రాసౌండ్లో ఎలా కనిపిస్తుంది అంటే నెక్లెస్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది. మూడోది ఇన్సులిన్ రెసిస్టెన్స్, అదే హైపర్ పిగ్మెంటేషన్, మెడ దగ్గర నల్లగా అవ్వడం, ఇలాంటివన్నీ. ఈ మూడిట్లో ఏ రెండు పాజిటివ్ వచ్చినా మనం పీసీఓడిగానే పరిగణనలోకి తీసుకోవచ్చు దీన్ని. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ Prime9 Health. మీ డాక్టర్ ఊహ.